హాయ్ అండి. వెల్కమ్ టు నిర్మలాస్ హెల్తీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో బాదాం మిల్క్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. సింపుల్ ప్రాసెస్ విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. చాలా హెల్తీ డ్రింక్ అండి. పిల్లలకు మనము స్కూల్ నుంచి రాగానే మనం వాతావరణానికి తగినట్లుగా ఐదర్ చిల్డ్‌గా ఇవ్వచ్చు లేదా హాట్‌గా ఇవ్వచ్చండి. చిల్డ్‌గా ఇవ్వాలి అనుకుంటే మార్నింగే రెడీ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేదు హాట్‌గా ఇవ్వాలి అనంటే అప్పుడప్పుడు రెడీ చేసి ఇవ్వచ్చండి. ఈ రెయినీ సీజన్‌లో మనము హాట్‌గా ఇస్తేనే పిల్లలకి బెటర్ అండి. జలుబు, దగ్గు, జ్వరాలు రాకుండా హెల్తీగాను, ఎనర్జిటిక్‌గాను ఉంటారండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా మిల్క్‌తో ఎన్ని మిల్క్ షేక్స్ మనం రెడీ చేసుకోవచ్చో కమింగ్ వీడియోస్‌లో చూద్దామండి. ఈ బాదాం మిల్క్ ప్రిపరేషన్ కోసం నేను తీసుకున్న సింపుల్ అండ్ ఈజీగా అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ అండి. నేను ఒక 400 ml ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి. నానబెట్టి తొక్క తీసిన బాదాము తీసుకున్నానండి. ఈ బాదాం మనము ఒక అరగంట క్రితం నానబెట్టి తొక్క తీస్తే సరిపోతుందండి. ఈజీగా వచ్చేస్తుంది. దీంతో పాటు కొన్ని పిస్తా పలుకులు కూడా తీసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఈ బాదాంని మనము పేస్ట్ చేసి రెడీగా ఉంచుకోవాలండి. తర్వాత బెల్లం సిరప్ తీసుకున్నానండి. మనము హెల్తీ డ్రింక్ అని చెప్పుకున్నాం కదండీ! హెల్తీ డ్రింక్‌లో మనకి హెల్తీగా యూజ్‌ఫుల్‌గా ఉండే మెటీరియల్ ఏంటి అనంటే షుగర్ కంటే కూడా బెల్లమే మనకి యూజ్‌ఫుల్ అండి. బెల్లంలోను, షుగర్‌లోను రెండిట్లో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ బెల్లంలోనే ఎక్కువ ఉంటుందండి షుగర్ కంటే. కానీ రిఫైన్డ్ షుగర్‌లో బెనిఫిట్స్ ఏమి ఉండవండి. బెల్లము న్యాచురల్‌గా డైరెక్ట్‌గా అవైలబుల్ కాబట్టి దీంట్లో మినరల్స్ అనేవి ఉంటవి కాబట్టి అవి మనకి హెల్తీ బెనిఫిట్స్ అండి. అందుకనే నేను బెల్లాన్ని ఆప్ట్ చేసుకున్నానండి. మీరు కూడా డ్రింక్స్‌లో బెల్లం తీసుకోండి. తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఈ కస్టర్డ్ పౌడరు ఒక స్పూన్ మనము మిల్క్‌లో యాడ్ చేస్తే ఈ మిల్క్ అనేది చిక్కగా అవుతుందండి. పిల్లలకు తాగడానికి కూడా యమ్మీగా ఉంటుంది. ఫ్లేవర్డ్‌గా ఉంటుంది. దీనికి బదులు మనము మిల్క్ మేడ్ తీసుకోవచ్చు కానండి. అది కూడా షుగర్ కంటెంటే. సో, నేను తీసుకున్న ఈ కస్టర్డ్ పౌడరే బెస్ట్ అండి. తర్వాత యాలకులు తీసుకున్నానండి. 400 ml ఆఫ్ మిల్క్‌కి ఒక 5-6 యాలకులు సరిపోతాయండి. ఈ యాలకులు మనము లోపల ఉన్న సీడ్స్ నానబెట్టిన బాదాం పలుకుల్లో వేసి గ్రైండ్ చేయొచ్చండి. ఈ విధంగా లోపల సీడ్స్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత నేను కట్ చేసి ఉంచుకున్న బాదాం పలుకులు, తర్వాత పిస్తా పలుకులండి. ఇవి గార్నిషింగ్ కోసం తీసుకున్నాను. పిల్లలకి ఈ డ్రింక్ తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో పంటి కింద ఇవి క్రంచీగా తగులుతుంటే ఎంజాయ్‌గా తాగుతారండి. పిల్లలు ఇష్టంగా కూడా తీసుకుంటారు. చిన్న పిల్లలకి ఇవి అవాయిడ్ చేయడమే మంచిదండి. ఈ బాదాంని మనము ఒక 3-4 స్పూన్స్ వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఈ విధంగా. తర్వాత ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానిలోకి మనము 2-3 స్పూన్స్ చల్లటి పాలు యాడ్ చేసి దాన్ని కలిపి రెడీగా పెట్టుకోవాలండి. లిక్విడ్ కన్సిస్టెన్సీలో. తర్వాత ఒక పాన్‌లోకి 400 ml ఆఫ్ మిల్క్ తీసుకొని ఒక బాయిల్ రానివ్వాలండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత దానిలో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న బాదాం పేస్ట్‌ని యాడ్ చేయాలండి. ఈ విధంగా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఒక 10 మినిట్స్ మనము మరగనివ్వాలండి. అప్పుడే బాదాం పేస్ట్‌లో ఉన్న సారం అంతా కూడా పాలల్లోకి దిగుతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనము కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని దీనిలోకి యాడ్ చేయాలండి. ఒకసారి కలిపి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు కలుపుతూ యాడ్ చేయాలండి. లేకపోతే ఉండలుగా తయారవుతుందండి. కలుపుతూ యాడ్ చేయాలి. ఇలా ఒక 2-3 బాయిల్స్ రావాలండి. వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకొని
బెల్లం సిరప్ 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. మనకి కావాల్సినంత తియ్యదనం కోసం. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. 3 స్పూన్స్ బెల్లం సిరప్ యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలండి. గుర్తుంచుకోండి, స్టవ్ ఆన్లో ఉండకూడదు. రెడీ అయిన ఈ బాదాం మిల్క్ని మనము హాట్గా సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకొని బాదాం పలుకులతో గార్నిషింగ్ చేసుకొని పిల్లలకి ఇస్తే యమ్మీగా తాగుతారండి. దీంతో పాటు నేను ఈ చిల్డ్ బాదాం మిల్క్ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. బాదాం మిల్క్ని ఒకసారి మిక్సీలో వేసి బాటిల్లో వేస్తే ఫ్రిడ్జ్లో పెడితే పిల్లలు చిల్డ్గా తాగుతారండి. మనకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.